తిరుమలలో భక్తుల మధ్య గొడవ కొట్టుకునే వరకు వెళ్లింది. క్యూ లైన్ లోనే పరస్పరం కొట్టుకున్నారు. దీంతో తోటి భక్తులు భయాందోళన చెందారు. తిరుమలలో భక్తుల మధ్య గొడవ కొట్టుకునే వరకు వెళ్లింది. క్యూ లైన్ లోనే పరస్పరం కొట్టుకున్నారు. దీంతో తోటి భక్తులు భయాందోళన చెందారు. అసలు ఏం జరిగింది, మరిన్ని వివరాలు మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, గొడవ కారణం ఏంటి? విజయ్ చంద్రిక, గత 2 వారాలకు కూడా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రతినిత్యం కూడా లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తూ ఉండడంతో భక్తులు క్యూ లైన్ లో గంటల తరబడి కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిన్న జరిగినటువంటి గొడవలో భక్తులు క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి సమయంలో భక్తులు ఒకరు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే భక్తుల మధ్య గొడవ చెలరేగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే భక్తులు ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి భక్తులు ఓపిక నశించి వారిని ముందుకు దాటుకునే ప్రయత్నంలో ఆ ముందు ఉన్నటువంటి భక్తులు వెనక నుంచి వస్తున్నటువంటి భక్తులపై కూడా దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. గొడవ చిలికి గాలివానగా మారి పరస్పరం కూడా కొట్టుకునే స్థాయి వరకు కూడా వెళ్ళింది. అయితే అక్కడే ఉన్నటువంటి కొంతమంది శ్రీవారి సేవకులు అలాగే పారిశుద్ధ సిబ్బంది కూడా ఈ గొడవను చూస్తూ కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి తోటి భక్తులు అయితే గొడవను చూసి భయాందోళన కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది. గొడవ జరుగుతున్నటువంటి సమాచారాన్ని అందుకున్నటువంటి టీటీడీ భద్రతా సిబ్బంది అక్కడ చేరుకొని భక్తులను విడదీసి గొడవను కూడా సద్దుమణించినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా పలుమార్లు భక్తులు క్యూ లైన్ లో కూడా గొడవ దిగిన పరిస్థితుల నేపథ్యంలో తిరిగి భక్తులు నిన్న కూడా గొడవ దిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి భక్తులంతా కూడా సమన్వయం పాటించి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా క్రమ పద్ధతిలో క్యూ లైన్ లో వెళ్లాలని చెప్పి కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్ చంద్రిక. థాంక్యూ జితేంద్ర.